ఇది బ్రేకప్ చెప్పావా? చేపల పులుసు కదా మనం పెట్టే చేపలు ఇయ్యి. ఇగో రా ఆ దాకా తీసుకుని పొయ్యి మీద పెట్టు. పొయ్యి వెలిగించు. ఓ 10 గంటలు నూనె వేసాయి. ఇక ఆ పొయ్యి ఆరిపోయి పలావ్ అయిపోయింది. కోడి పలావ్ పొయ్యి ఆర్పేసింది ఉందాకే నీకు చెప్పకుండా ఆరిపేసావా? తప్పలాగా చేయకూడదు. చెప్తే బ్రేకప్ అయిపోయింది. ఒకటి స్టోరీ ఉంది. ఓరు బాబు ఆ స్టోరీ ఉంది. అందుకని నీకు చెప్పకుండా ఈ లోపల ఏం చేస్తున్నావు అంటే అబ్బాయి, ఈ చేపలో కాస్త ఉప్పు వేయి. ఒక స్పూన్ వేయి. ఇక అబ్బాయి పసుపు వేస్తాను, ధనియాల పొడి వేస్తాను, జీలకర్ర పొడి వేస్తాను, కారం వేస్తాను. బాగా కలిపి జీలకర్ర వేస్తాను. చిటపటమంటది. కరివేపాకు, ఎండుమిర్చి, తర్వాత ఇదిగో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. పచ్చిమిరపకాయలు ఎలా వేపుతున్నాం, అలా వేపితే టేస్ట్గా ఉంటుంది. జీవితం కూడా వేగాలి. వేగాలి అంటే నడవాలి. కొంతకాలం నడిస్తే అప్పుడు దాని యొక్క విలువలు తెలుస్తాయి. నువ్వేమో నడవాలి అన్నావా? ఈ నడవాలి అన్నందుకు కూడా ఒకటి బ్రేకప్ అయింది. చెప్పనా ఏంటో? ఆ అమ్మాయి ఏం చేసింది అనుకున్నావు? నడవాలి అన్నారు కదా పెద్దలు. నువ్వు నాతో 7 అడుగులు నడవాలంటే నిప్పులు గుండం మీద నడవాలి ఫస్ట్ అని చెప్పి అక్కడ నడిపించిందండి. ఏమైంది? నాతో నడిపిస్తావు నిప్పులు గుండం మీద అని చెప్పి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. మరణాలు కూడా రాలేదంట కావాలి. తన లైఫే కదా స్పాయిల్ అయింది. అదే అంటున్నాను. నువ్వేమో నడవాలంటావు. కస్తూరి మేతి వేసాం, మూల లంగి వేసాం. ఈ టమాటా గుజ్జు వేస్తున్నాం. టమాటా ప్యూరీ, నీళ్ళే, ఒక 1/2 స్పూన్ ఉప్పు దీంట్లో కూడా. చేపలు వేసామనుకో ఇంకా దాన్ని మనం కలపకూడదు. ఎందుకంటే అది ఉడుకుద్ది బాగా. ఆ చేపల పులుసు దగ్గర అవుద్ది, నూనె బయటికి తేలుతుంది. ఓహో, చేపలు వేసిన తర్వాత కదపకూడదు. ఇంకా ఇప్పుడు నూనె పైకి తేలిందన్నావా? ఈ పైకి తేలడం కూడా ఒకటి మన దగ్గర బ్రేకప్. నేను బ్రేకప్ అయిపోతాను. ఓకే ఓకే, మొత్తం క్లీన్ చేసాను. కొద్దిగా మంట తగ్గించు. ఇప్పుడు మూత ఉడికొచ్చిందంటావా? చేప ఒక్కొక్క చేపని ఇంట్లో దించాలి. ఓకే, చేప ముక్క, చేపను కాదు. కొత్తిమీర కొంచెం చల్లుతున్నాను ఇక్కడ. ఆ తర్వాత దించిన తర్వాత కూడా చల్లొచ్చు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచామనుకో, పడకుండా జాగ్రత్తగా తిప్పి బాబాయ్ అంటే వేరే దాంట్లో ఎక్కలొద్దా? ఎక్కడొద్ది, దీంట్లో ఉంచితే బాగుంటుంది. ఇప్పుడు వేడివేడిగా ఉంది కదా. అవును, చాలా వేడిగా ఉంది. ఇది తినొచ్చు. కానీ ఒక రోజు ఉంచి రేపు పొద్దున్న తిన్నామనుకో ఇంకా సూపర్గా ఉంటుంది.
చేప ముక్కల్లో ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి చేప ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఒక దాకాలో 10 గరిటెలు నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి కసూరి మేతి, ముల్లంగి ముక్కలు, టమాటా గుజ్జు, టమాటా ప్యూరీ, కొన్ని నీళ్లు, ఉప్పు వేసి ఒకసారి కలిపి ఉడుకు వచ్చిన తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసి పైనుండి కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడికించుకుంటే ముల్లంగి చేపల పులుసు రెడీ.